నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శారద గారు, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. తనని అడిగి అసలు మన విశ్వంలో మనకి ప్యారలల్గా ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అది మనకి మంచైనా చెడైనా మన మీద ప్రభావం చూపించగలిగే యాక్టివిటీస్ అనేవి మనకి ప్యారలల్గా జరుగుతూ ఉంటాయంటారు. సో అవి మంచివైతే మనల్ని ఎలా మనం అట్రాక్ట్ చేసుకోవాలి అండ్ చెడు అయితే ఎలా పోవాలి, అసలు హొపోనోపోనో అంటూ కూడాను ఒక మేనిఫెస్టేషన్ ఉంది. దాని గురించి అసలు ఆ హీలింగ్ పవర్ని మనం ఎలా క్యాచ్ చేసుకోవచ్చు, దానికి ఉండే ఇది ఎలా చేయొచ్చు, డీటెయిల్గా చెప్పడానికి ఉన్నారు. నమస్తే శారద గారు. శారద గారు, హొపోనోపోనో అంటే ఏంటి? హొపోనోపోనో అనేది ఏం లేదు మేడం, అదొక హీలింగ్ వర్డ్. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, మనం కొన్ని మాటల ద్వారా క్యూర్ చేయొచ్చు. హాస్పిటల్ తీసుకెళ్తారు యాక్చువల్గా చాలామందిని, కానీ ఒక డాక్టర్ కూడా చేయలేని హెల్ప్ మాటల ద్వారా జరుగుతుంది అంటారు కదా. ఈ హొపోనోపోనో అనేది కూడా ఒక టెక్నిక్ మేడం. ఇది మన ప్రాంతంలో ఎక్కువగా ఇప్పుడిప్పుడే 2017 నుంచి మనం ఇటువైపు చూస్తున్నాం, కానీ ఇంతకుముందు అమెరికాలో హవాయి అనే ఒక ప్రాంతంలో దీన్ని చాలా ఫ్యామిలీ మెంబర్సే, ప్రతి ఇంట్లోనూ ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా కూర్చొని డిస్కషన్ చేస్తారు చూడండి మేడం, అలా కూర్చొని వాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు హొపోనోపోనో గురించి. అలా ప్రేయర్ చేస్తే వాళ్ళకి ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా కూడా వాళ్ళ 4 ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకునేవాళ్ళంట. ఓకే, వాళ్ళకి హొపోనోపోనో మీద అంత నమ్మకం అన్నమాట. అది చేస్తూ ఉంటే వాళ్ళకు మెరాకిల్స్ జరిగాయి. వాళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే విద్య గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఏ సమస్య, పంట సరిగ్గా పండలేదనుకోండి రైతులైతే కనుక, అలా రౌండ్గా ఒక టేబుల్ లాగా కూర్చొని ఈ హొపోనోపోనో ప్రేయర్ చేసేవాళ్ళంట మేడం. ఇది టెక్నిక్గా కూడా మనం కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నాం చాలా బాగా. కానీ ఇది చాలా బాగా పవర్ఫుల్ టెక్నిక్ మేడం, చాలా బాగా రన్ అవుతుంది. హెలిన్ అని ఒక వ్యక్తి ఉంటారు, ఆయన సైకియాట్రిస్ట్ ప్లస్ ఆయన ఒక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫౌండర్ కూడా. ఓకే, ఆయన ఒకసారి ఏం చేశారంటే, ఈ హొపోనోపోనో అంటే ఏంటి, ఫస్ట్ ఎలా ఉంటుంది, దీని మీద అధ్యయనం చేద్దామని చేస్తూ ఉన్నారు. ఆయన డాక్టర్ ప్లస్ సైంటిస్ట్ కావడంతో అక్కడ హవాయి నగరానికి ఆయన డాక్టర్గా వెళ్ళారు. అక్కడ పేషెంట్లందరూ కూడా చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అదొక జైలు. ఆ జైలు జీవితంలో గడుపుతున్న ప్రజలంతా కూడా ఒకరిని ఖర్చుకునే వాళ్ళంట. అంత వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదు. అలాంటి మనుషులందరినీ ఒక 200 మెంబర్స్ని హాస్పిటల్లో ఉంచారు. ఉంచితే ఈ సైంటిస్ట్ని అక్కడ ప్రొవైడ్ చేశారు, వీళ్ళని మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. కానీ ఆ డాక్టర్ అనే వ్యక్తి ఆ పేషెంట్ని ఎవరిని చూడలేదు, చెప్పిన విషయాలు మాత్రమే విన్నాడు. కానీ ఆయనకి లా ఆఫ్ అట్రాక్షన్ మీద బాగా సబ్జెక్ట్ మీద పట్టుంది. ఈ హొపోనోపోనో టెక్నిక్ ఉపయోగించి రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళ మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రికార్డ్స్, ఆ ఫోటో చూసి ప్రతి రికార్డు ఓపెన్ చేయడము, ఫోటో చూడడము, ఆ టెక్నిక్ తోటి ప్రేయర్ చేయడం అంట. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక్కొక్క పేషెంట్లో చేంజ్ వచ్చిందంట మేడం. అంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన ప్రేయర్ చేసే దాంతో హీల్ అయ్యిందంట. అందుకే దీన్ని హీలింగ్ వర్డ్గా హొపోనోపోనోకు చెప్తారు. ప్లస్ ఇది హవాయి నగరానికి ఎందుకు పరిమితం అయింది అంటే, ఈ హవాయి నగరం పీపుల్స్ అందరూ కూడా దాని కోసం ప్రేయర్ చేస్తారు. వాళ్ళకి డబ్బు కావాలా, మేనిఫెస్టేషన్ డబ్బు కావాలి, వాళ్ళ సమస్య మేనిఫెస్టేషన్ డబ్బే చేయాలి అంటే డబ్బు ఎలా సృష్టించుకోవాలి, వాళ్ళ పూర్వీకులను ఎలా ప్రార్థించాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ హొపోనోపోనో అనేది తయారైంది మేడం. ఈ హొపోనోపోనోకి హెల్త్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఇది ప్రార్థన చేస్తే 4 వర్డ్సే యూస్ చేయాలి మేడం, ఎక్కువ లేవు. ఒకటి, ఫస్ట్ మనం గతంలో ఏవైనా పాపాలు చేస్తుంటాం, కర్మ సిద్ధాంతం మీద మన లైఫ్ రన్ అవుతుంది అని పూర్వీకులు అంటారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అయ్యింది కదా. అయితే మన కర్మ సిద్ధాంతం అనేది ఎలా పనిచేస్తుందంటే, మనకు తెలియదు ముందు జన్మలో మనం ఏం చేస్తుంటామో మనకు తెలియదు, కానీ ఈ జన్మలో మనం రన్ అవుతుంటాం. మనకు ఒక మనీ రావట్లేదు, ఒక జాబ్ రావట్లేదు, మనకి మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు, ఏదైనా మన లైఫ్లో రావట్లేదు అంటే మన పూర్వజన్మ కర్మ సిద్ధాంతం మీద డిపెండింగ్ అయ్యి ఇది రన్ అవుతుంది అని అంటుంటారు కదా. అది పోగొట్టుకోవాలంటే ఫస్ట్ మనము హొపోనోపోనో విశ్వానికి ఏం చెప్పాలంటే, ఐఎమ్ సారీ అంటే నేను పూర్వజన్మలో ఏదో చేసుంటాను తప్పు, ఆ తప్పుకు
అది ఏదైనా కానివ్వండి, నాకు తెలియదు, ఐఎమ్ సారీ అని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పటి నుంచి నేను అలాంటి తప్పులు ఎప్పుడు చేయను, నన్ను ఫర్గివ్ చేయండి ప్లీజ్ అని చెప్పచ్చు. ప్లీజ్ ఫర్గివ్ మీ అని 2 వర్డ్స్. తర్వాత విశ్వానికి మనం థ్యాంక్స్ చెప్పాలి కదా, దాన్ని ఇష్టపడాలి కదా. ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇప్పుడు చాలా ఇష్టం. ఒకప్పుడు నేను ఏదో తప్పు చేశాను, దానికి నేను సారీ చెప్తున్నాను, దాన్ని నన్ను ఫర్గివ్ చేయి, ఇప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తున్నాను నీకు. ఆ తర్వాత మనము లవ్ యూ చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి పూర్వ జన్మలో ఉండే కర్మలు ఈ జన్మలో ఉండే మన థింగ్స్ కి ఎఫెక్ట్ చేస్తాయని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి మేడం. అది ఫస్ట్ కడిగేయాలి. అండ్ ఎలా కడిగేస్తాం మనము? అది మనం ఏమైనా డిష్ వాషర్లో వేసి తిప్పేస్తే వెళ్ళిపోయేది కాదు కదా మేడం. అవును. దానికి ఒకటి మన మనసుతో సంబంధం ఉన్నది. అది ఒక సౌండ్ సిస్టమ్. ఇప్పుడు మన కడుపులో గుడుగుడా అన్న సౌండ్ ఎలా వినిపిస్తుంది మేడం? న్యాచురల్గా వినిపిస్తేనే కదా మనం క్యాచ్ చేస్తాము. అలా మనకి డబ్బు కావాలి అనేది మన మైండ్ చెప్తేనే కదా, మనకి అవసరాలని పట్టే కదా మనకి డబ్బు కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఏదైనా మనకు అలా అనిపిస్తుంది కదా, మన మనసుకు అనిపిస్తుంది కదా. కాబట్టి మన మనసుతోటే ప్రేయర్ చేసుకుంటాం దాన్ని. అదే ఒక టెక్నిక్ అన్నమాట. దాన్ని ఎలా చేయాలి అంటే మార్నింగ్ లేవంగానే, అర్లీ మార్నింగ్ ఒక బ్రహ్మ ముహూర్తం అని తీసుకోండి, లేకపోతే మీరు బెడ్ నుంచి లేచిన వెంటనే కానివ్వండి, ప్రేయర్ చేసుకోవాలి. ఏం చెప్పాలి? నేను ముందు గతంలో ఏ తప్పులు చేశానో వాటికన్నింటికి సారీ, ప్లీజ్ ఇప్పటి నుంచి నేను ఏమీ చేయను, ఫర్గివ్ మీ చేయండి నన్ను. ఆ తర్వాత నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నన్ను కూడా మీరు ఇష్టపడండి, ప్లస్ ఇవన్నీ నాకు సృష్టించి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. అంటే బిలీవ్ చేయాలి కదా మేడం, నమ్మాలి కదా. మనము ఏదైనా నమ్మాలి అంటే మనం కూడా ఒక ప్రేయర్ రూపంలో చేయాలన్నట్టు ఈ కాన్సెప్ట్ రెడీ అయ్యింది. అయితే ఇది 100% సక్సెస్ అవుతుంది మేడం. ఓపెనోపోలో టెక్నిక్స్ డబ్బుకు కూడా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇది చాలా టెక్నిక్గా, ఇప్పుడు ఒక డబ్బుని తీసుకుంటాము, ఏదో ఒక నాకు ఎక్కువ డబ్బు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మేడం, ఆ డబ్బు నేను ఇష్టానుసారం ఖర్చు పెట్టేస్తుంటాను. ఒకరోజు ఏ రోజైనా డబ్బు లేకోకుండా పోయిందనుకోండి, అప్పుడు ఫీల్ అవుతాం కదా, అవును నాకు చాలా డబ్బు ఉంది, నేను పిచ్చి పిచ్చిగా వేస్ట్ చేసేస్తాను మనీ అంతా, ఇప్పుడు నా దగ్గర మనీ లేదు అని ఫీల్ అవుతాం కదా మేడం. అలా అప్పుడు నువ్వు అలా వేస్ట్ చేసావు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వట్లేదు అంటుంది మనీ మనతోటి. అది మనకి తెలియదు, కానీ నువ్వు అలా వేస్ట్ చేసావు, అందుకు నేను ఇప్పుడు నీకు ఇవ్వట్లేదు అంటుంది. అప్పుడు నేనేం చెప్పాలంటే, ప్లీజ్ మనీ సారీ, నాకు అలా తెలియక నేను ఖర్చు పెట్టేశాను, ఇప్పటి నుంచి అలా ఖర్చు పెట్టాను, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా, గుండెల్లో పెట్టి చూసుకుంటా, ప్లీజ్ నాకు ఇవ్వు అని అడగాలన్నమాట. అంటే లవ్గా అడగాలి, ప్రేమతో అడగాలి, దాన్ని హగ్ చేసుకోవాలి, దాని స్మెల్ చూడాలి. మన ఇప్పుడు కౌంట్ చేస్తూ ఉండాలి మనీని, ఎప్పుడు ఒక కట్ట తీసుకోవాలి, కౌంట్ చేస్తూ ఉండాలి. అంటే ఆ సిస్టమ్ ద్వారా మనకి మనీ అనేది మన దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది. ఓకే, క్షమాపణ చెప్పింది, నాకు నన్ను ఇష్టపడతానంటుంది, జాగ్రత్తగా వాడుకుంటానంటుంది. శారదా గారు, మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.